ఇది ఒక నిజమైన ప్రేమ కథ. వారి అనుమతి తీసుకొని నేను స్టోరీ రాయడం మరియు తెలియజేయడం జరుగుతున్నది. ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి, లేకపోతే మాత్రం మీకు అస్సలు అర్థం అవ్వదు. ఒక సాధారణమైన యూట్యూబ్ లైవ్, కానీ 2 జీవితాలను పూర్తిగా మార్చేసిన లైవ్. రఘు తన యూట్యూబ్ లైవ్ పెట్టి సాధారణంగా వ్యూవర్స్తో మాట్లాడుతున్నాడు. నవ్వులు, కామెంట్స్, సాధారణ మాటలు. అదే లైవ్లో కామెంట్స్లలో ఒక పేరు రిపీటెడ్గా వచ్చింది. ఆ పేరేంటో తెలుసా? పల్లవి. రఘు అంతగా నోటీస్ చేయలేదు, కానీ సడన్గా పల్లవి ఒక కామెంట్ చేసింది లైవ్లో. రఘు, నాకు ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. ఆ కామెంట్లో ఉన్న బాధ అనేది రఘు మనసును తాకింది. లైవ్లోనే తన వాయిస్ చేంజ్ అయ్యింది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సీరియస్గా లైవ్లో. పల్లవి తన జీవితంలో జరిగిన కొన్ని బాధలు చెప్పింది కామెంట్ రూపంలో లైవ్లోనే. తను ఎన్ని బాధలు పడిందో, మానసికంగా ఎంత వేదనను అనుభవించిందో అనేది ఆ లైవ్లో పల్లవి పెట్టే కామెంట్స్లలో తెలుస్తుంది రఘుకి. ఒకటే మాట నిజాయితీగా అన్నాడు రఘు. పల్లవి, నీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలనో లేదో నాకు తెలీదు, కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తా సాల్వ్ చేయడానికి. పల్లవికి రఘు అన్న ఆ మాట ఒకటి చాలు. తన మనసుకి చాలా హాయిగా అనిపించింది. పల్లవి రఘుని ఈమెయిల్ ఐడి అడిగింది లైవ్లోనే. రఘు లైవ్లోనే తన మెయిల్ ఐడి చెప్పేశాడు, ఎటువంటి భయం, సంకోచం లేకుండా. లైవ్ అయిపోయాక పల్లవి మెయిల్స్ని పంపించడం స్టార్ట్ చేసింది. 1 మెయిల్, 2 మెయిల్స్, అలా 7 మెయిల్స్ పంపించింది. ఒక్కొక్క మెయిల్లో తన చిన్నతనంలో జరిగిన తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తన లైఫ్లో జరిగిన చెడు సంఘటనలు, తన ఒంటరితనం, తన ఒంటరి కన్నీటి గాథలు అన్నీ కూడా రాసింది. కానీ రఘు ఒక్క మెయిల్కి కూడా రిప్లై ఇవ్వలేదు. కారణం ఏమిటో తెలుసా? రఘు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. సడన్గా రఘు హెల్త్ బాగోలేదు. యూట్యూబ్ లైవ్స్ పూర్తిగా మానేశాడు. ఫోన్ సైలెంట్లో పెట్టాడు. సోషల్ మీడియా ఆఫ్ చేసేశాడు. అటు పల్లవి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అని వెయిట్ చేస్తుంది. 1 రోజు, 2 రోజులు, అలా వారం మొత్తం. పల్లవి అనుకున్నది, కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారా రఘు? నా ఈమెయిల్స్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. తను ఏమనుకున్నది అంటే నా బాధలు ఎవరికి అవసరం లేదు అని ఏడ్చింది పల్లవి. 1 వారం తర్వాత అనుకోకుండా రఘు యూట్యూబ్ లైవ్ పెట్టాడు. పల్లవికి మళ్ళీ ఆశ చిగురించింది. లైవ్కి వెళ్ళి లైవ్లోనే చెప్పింది, నేను చాలా మెయిల్స్ పంపించాను రఘు, ఒక్క మెయిల్కి కూడా సమాధానం ఇవ్వలేదు అని బాధపడింది. నేను చూడలేదు పల్లవి, బిజీగా ఉండి, లైవ్ అయిపోయాక చూస్తాను అని మాట ఇచ్చాడు రఘు. తన హెల్త్ కండిషన్ గురించి మాత్రం పల్లవికి చెప్పలేదు. లైవ్ అయిపోయాక వెంటనే మెయిల్స్ ఓపెన్ చేశాడు రఘు. 1 మెయిల్, 2 మెయిల్స్, అలా 7 మెయిల్స్ కూడా ఓపెన్ చేశాడు. రఘు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గుండె బాధతో బరువెక్కింది. ఒక అమ్మాయి ఇన్ని రోజులు బాధపడుతూ నాకు మెయిల్స్ పంపించింది, నేను చూడలేకపోయాను అని అనుకుంటాడు రఘు. బాధపడతాడు. వెంటనే రఘు తన నెంబర్ని పల్లవికి మెయిల్లో పంపిస్తాడు. పల్లవి కూడా తన నెంబర్ ఇచ్చింది. ఆ రోజు రాత్రి మొత్తం ఒక లాంగ్ కాల్. పల్లవి తన జీవితాన్ని గురించి మొత్తం చెప్పింది. రఘు సైలెంట్గా వింటున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు మధ్యలో. కానీ చివరిగా మాత్రం ఒక్క మాట చెప్పాడు, ఇప్పటి నుంచి నీ ప్రాబ్లమ్స్ నావి, నీ బాధ నాది అని. కానీ పల్లవికి తెలియని నిజం ఒకటి ఉంది. రఘు పల్లవికి చెప్పకుండా తనలో తానే పోరాటం చేస్తున్నాడు. 2 ఇయర్స్ నుంచి రఘుకి హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాడు. హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. టెస్ట్లని, ట్రీట్మెంట్ అని, మెడిసిన్స్ అని వాడుతున్నాడు. కానీ ఈ విషయం రఘు పేరెంట్స్కి కూడా తెలీదు. తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి? చెప్పి బాధపడితే చూడలేను అని చెప్పలేదు రఘు. కానీ ఒకరోజు రఘుకి హెల్త్ కండిషన్ చాలా సీరియస్ అయ్యింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు రఘు, ఐసీయూలో.
అందులో ఉన్న నర్సు రఘుకి చెప్పింది, మీ రిపోర్ట్స్ చూసుకున్నారా? లివర్ క్యాన్సర్ స్టేజ్ 3లో ఉంది మీకు. ఆ మాట వినగానే రఘు ఈ ప్రపంచం మొత్తం శూన్యంగా అయిందా అని అన్నట్టుగా అనిపించింది. షాక్ అయ్యాడు రఘు. ఒక రకమైన భయం మనసులో మొదలయ్యింది. పేరెంట్స్కి చెప్పాలా లేదంటే పల్లవికి చెప్పాలా? తను డిసైడ్ అయ్యాడు ఎవరు కూడా తన వల్ల బాధపడకూడదు అని. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ అయ్యాక పల్లవి ఎలా ఉందో ఏమిటో అని మెసేజ్ చేశాడు. రిప్లై వచ్చింది. పల్లవి ఇంకా తన ప్రాబ్లమ్స్లలోనే ఉన్నది. రఘు పల్లవికి తన హెల్త్ కండిషన్ చెప్దామని టైప్ చేస్తున్నాడు, డిలీట్ చేస్తున్నాడు, టైప్ చేస్తున్నాడు, డిలీట్ చేస్తున్నాడు. తర్వాత తను డిసైడ్ అయ్యాడు, నేను ఆల్రెడీ బాధపడుతున్నాను, నా హెల్త్ కండిషన్ గురించి పల్లవికి చెప్పి ఇంకా బాధ పెట్టకూడదు అని చెప్పలేకపోయాడు అసలు. తన మృత్యువుతో పోరాడుతున్నాడు రఘు. కానీ బ్రతుకుండాలి అని అనుకుంటున్నాడు. పల్లవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. తనంటే అంత ప్రేమ రఘుకి. ఎందుకంటే పల్లవి రఘుని నమ్ముకొని బ్రతుకుతుంది కాబట్టి. ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. అటు చూస్తే రఘు హెల్త్ కండిషన్ ఎవరికీ చెప్పలేదు. ఇటు పల్లవి రఘునే తన జీవితంగా ఆలోచించుకొని బ్రతుకుతుంది. నెక్స్ట్ ఏమైంది అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో వీలైనంతగా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఆల్.